డియర్ టీచర్స్, నేను మీ వేణు బాలకొండ. మీరు చూస్తున్నారు వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈ యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం లైక్ చేయడం మర్చిపోద్దు మిత్రులారా. మనం విద్యా దృక్పథాల్లో భాగంగా గతంలో 5 వీడియోలు చూసినాం. ఇది పార్ట్ 6. ఈ వీడియోలో మనం వేదకాలానంతరం ప్రాచీన విద్య, దీన్ని ఒక రకంగా చెప్పాలంటే మలివేద కాలం నాటి విద్య అని కూడా చెప్తారు. వేద కాలానంతరం అంటే వేద కాలం, ఓకేనా? సో కాబట్టి ఇక్కడ ఈ యొక్క మలివేద కాలంలో మతపరమైన విద్య కొనసాగింది. ఒక రకంగా చెప్పాలంటే హిందూ విద్య అంటే హిందూ మతం, వైదిక మతం ఏదైతే ఉందో హిందూ మతం, వైదిక మతం అనేది మతపరమైన విద్యగా కొనసాగింది అని మనం ప్రధానంగా చెప్పుకుంటామని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ యొక్క మలివేద కాలంలో ఉపనిషత్తుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది. ఉపనిషత్తుల ప్రభావమే కాదు, మలివేద కాలం నాటికి సమాజంలో కూడా పెను మార్పులు వచ్చాయి. ఏమిటి ఆ పెను మార్పులు అంటే, మనుధర్మ శాస్త్రాన్ని రచించిన తర్వాత స్త్రీలకు అనేక కట్టుబాట్లు విధించడం జరిగింది. దీని మూలంగా ఏం జరిగింది అని అంటే, ఈ యొక్క స్త్రీలు విద్య నుంచి దూరం చేయబడటం జరిగింది. పూర్వవేద కాలంలో స్త్రీలకు విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఉంటే, అది మలివేద కాలం నాటికి తన రచించిన మనుధర్మ శాస్త్రం ప్రకారం స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గృహాలకు మాత్రమే పరిమితం చేయబడి గృహ విద్యను మాత్రమే నేర్చుకునే విధంగా కట్టుబాట్లు విధించడం జరిగింది మనుధర్మ శాస్త్రం కాలం నాటికి. తర్వాత ఎట్ ది సేమ్ టైం ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే, సమాజంలో వచ్చిన మార్పులు మనం గమనించినట్లయితే ఈ యొక్క వర్ణాలని చెప్పుకున్నాం. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలు ఏవైతే ఉంటాయో ఈ వర్ణాలు కాస్త వర్గాలు కాస్తగా కులాలుగా మారడం జరిగింది అని గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి ఇక్కడ సమాజంలో అంతరాలు అనేవి ఎక్కువగా ఉండడం జరిగింది. సమాజంలో ఎక్కువ మంది ఉన్నటువంటి క్షత్రియులు ఎవరైతే శూద్రులు ఎవరైతే ఉంటారో ఆ శూద్రులకు విద్యను నిరాకరించడం జరిగింది మలివేద కాలం నాటికి. ఎట్ ది సేమ్ టైం బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యం ఎక్కువగా కొనసాగింది మలివేద కాలం నాటికి. ఇలా ఎప్పుడైతే బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యం మలివేద కాలం నాటికి కొనసాగిందో ఆటోమేటిక్గా సమాజంలో ఏమైంది అని అంటే, ఈ యొక్క మిగిలిన వర్ణాల వారు ఈ యొక్క బ్రాహ్మణుల ఆధిపత్యం అంటే క్షత్రియులు, వైశ్యులు కూడా బ్రాహ్మణుల ఆధిపత్యం తగ్గించడం కోసం రాజ్యభారాన్ని చేపట్టే ప్రయత్నం చేశారు ఈ యొక్క మలివేద కాలంలో. తర్వాత ఈ బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యం ఎంతగా మెరిగిపోయిందనంటే, యజ్ఞ యాగాదుల పేరిట జంతు బలులను కూడా ప్రోత్సహించడం జరిగింది. ఆ కాలంలో ఈ యొక్క ప్రధానంగా పశు సంపద ఏదైతే ఉందో అదే ప్రధాన సంపదగా భావించడం జరిగింది. అటువంటి పశు సంపదను యజ్ఞ యాగాదుల పేరిట బలి ఇవ్వడంతో ఏమవుతుందంటే సమాజంలో కొంత వ్యతిరేకత కూడా రావడం జరిగింది అని గమనించాలి. తర్వాత స్త్రీలు విద్యకు ఎప్పుడైతే దూరం చేయబడ్డారో, తర్వాత సమాజంలో ఎక్కువ మంది ఉన్నటువంటి శూద్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విద్య నుంచి దూరం చేయబడి మిగిలిన 3 వర్ణాల వాడు అంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు ఎవరైతే ఉన్నారో ఈ 3 వర్ణాల వారికి సేవ చేసేవారిగా ఈ యొక్క శూద్రులను చూడటం కూడా జరిగింది అని గమనించాలి. ఇవన్నీ కూడా పూర్వవేద కాలం నాటి నుంచి మలివేద కాలం నాటికి ట్రాన్సిషన్ పీరియడ్ అంటే పరివర్తన కాలంలో జరిగినటువంటి ప్రధానమైనటువంటి మార్పులు, సమాజంలో వచ్చినటువంటి మార్పులు అని మనం ప్రధానంగా చెప్పాలి. ఓకేనా మిత్రులారా? అయితే ఈ యొక్క ఉపనిషత్తుల కాలం ఏం చేసిందంటే, ఉపనిషత్తుల యొక్క ప్రభావం మలివేద కాలంలో ఎక్కువగా ఉందని చెప్పుకున్నాం. ఈ యొక్క ఉపనిషత్తులు ఏం చెప్పి అంటే మానవుని యొక్క జీవితాన్ని సమర్థవంతంగా గడవడానికి 2 రకాల మార్గాలను చూపించడం జరిగింది. ఏంటి ఆ 2 రకాల మార్గాలు అంటే, ఒకటి శ్రేయాస జీవిత మార్గం, రెండవది ధ్రియాస జీవిత మార్గం. శ్రేయాస జీవిత మార్గం అంటే మంచితనం, ఏకాగ్రత ద్వారా సాధించేదాన్ని శ్రేయాస జీవిత మార్గం అని అంటారు. తర్వాత ధ్రియాస జీవిత మార్గం అని అంటే కర్మధర్మాల ద్వారా సాధించే జీవితాన్ని ఏమంటారంటే ధ్రియాస జీవిత మార్గం అని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఓకేనండి? సో ఈ రెండింటినీ కూడా ఈ 2 రకాల జీవన మార్గాల్ని ఉపనిషత్తులను సూచించడం జరిగింది. దీని ద్వారా వ్యక్తులు అనేవాళ్ళు సత్కర్మతో మంచి కర్మలు చేస్తూ సమాజంలో జీవించడానికి ఈ 2 రకాల మార్గాలు చూపించడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. అయితే సత్యం, వాస్తవం అనేది మననం, నిధిధ్యాసనం ద్వారా మాత్రమే సాధ్యమవుతాయని ఆనాటి సమాజంలో ఎక్కువగా నమ్మడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మలివేద కాలం నాటికి ఇంకొక ప్రధానమైన పరివర్తన ఏంటంటే భిక్షాటన. ఈ భిక్షాటన కార్యక్రమం అనేది మలివేద కాలంలో బాధ్యతగా స్వీకరించడం జరిగింది. ఈ భిక్షాటన ద్వారా ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటంటే మంచితనాన్ని సాధించడం, సమాజంలో వ్యక్తులలో మంచి కర్మను ప్రోత్సహించడం అనేది భిక్షాటన యొక్క ప్రధాన ఉద్దేశం. అంటే భిక్షం దానం చేయడం ద్వారా వ్యక్తులకు మంచి కర్మలు చేసే అవకాశాన్ని కల్పించడమే ఈ యొక్క భిక్షాటన యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఎట్ ది సేమ్ టైం వ్యక్తులలో మానవత్వాన్ని పెంపొందించడం,
మంచితనాన్ని పెంపొందించడం కూడా భిక్షాటన యొక్క లక్ష్యంగా ఉండేదని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ యొక్క భిక్షాటన ద్వారా సానుభూతిని పొందడం కూడా సాధ్యమవుతుంది అని గుర్తుపెట్టుకోండి. మరైతే ఇక్కడ స్త్రీ విద్య సామాజిక మార్పులు అండి మనం ముందే చెప్పుకున్నాం. ఈ యొక్క మలివేద కాలం నాటికి పూర్వవేద కాలంలో స్త్రీ విద్యకు ప్రాధాన్యత ఉంటే అంటే గార్గి మైత్రేయి లాంటి వాళ్ళు కూడా విద్యను అభ్యసించి పాండిత్య నిష్కర్షణలో పాల్గొన్నారని చెప్పుకున్నాం. అంటే బాలులతో పాటుగా బాలికలకు కూడా ఉపనయన కర్మకు అర్హత ఉండేది. కానీ మనువు అనేక కట్టుబాట్లను విధిస్తూ మనుధర్మ శాస్త్రాన్ని రచించిన తర్వాత స్త్రీలు గృహాలకు మాత్రమే పరిమితం చేయబడి గృహ విద్యను మాత్రమే అభ్యసించినట్లుగా చూడడం జరిగింది. వారికి అనేక విధాలుగా కట్టుబాట్లు ఉంచడం జరిగింది. పరాయి పురుషుల వద్ద ఏ విధంగా ప్రవర్తించాలో మనువు చెప్పడం జరిగింది. తర్వాత స్త్రీలను ఏ విధంగా దండించాలో కూడా మనువు తన మనుధర్మ శాస్త్రంలో చెప్పడం జరిగిందని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో కాబట్టి స్త్రీలు గృహాలకే మాత్రమే పరిమితం చేయబడ్డారు. సమాజంలో అట్టడుగు వర్గాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో శూద్రులు వాళ్ళు కూడా విద్య నుంచి దూరం చేపట్టడం జరిగింది. మలివేద కాలం నాటికి యజ్ఞ యాగాదుల పేరిట జంతుబలను ప్రోత్సహించడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి మార్పులు మలివేద కాలం నాటికి అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ బ్రాహ్మణుల ఆధిపత్యం పెరగడం, ఈ విద్య మొత్తం కూడా బ్రాహ్మణులు తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. సో కాబట్టి ఎప్పుడైతే విద్యా వ్యవస్థ మీద బ్రాహ్మణుల ఆధిపత్యం పెరిగిందో ఆటోమేటిక్గా ప్రభుత్వం మొత్తాన్ని నియంత్రించే బాధ్యతను కూడా బ్రాహ్మణులు తీసుకోవడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత భగవంతుడికి సంబంధించిన పవిత్ర గీతాలను మాత్రమే బ్రాహ్మణులు బోధించే విద్యను వాళ్ళు చేశారు. తర్వాత చివరికి విద్య కొన్ని కుటుంబాలకు మాత్రమే వారసత్వంగా పరిమితమైంది మలివేద కాలం నాటికి అని మనం గమనించాలి మిత్రులారా. ఇక తర్వాత ఎప్పుడైతే బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యం పెరిగిందో సమాజంలో క్షత్రియులు ఎవరైతే ఉన్నారో క్షత్రియులు కానీ వైశ్యులు కానీ బ్రాహ్మణ ఆధిపత్యాన్ని తగ్గించడం కోసం వాళ్ళు అనేక చర్యలు చేపట్టడం జరిగింది. అంటే ఈ క్షత్రియులు రాజ్యభారాన్ని వహించి బ్రాహ్మణులను తమ కుల గురువులుగా లేదా తమ రాజ్యంలో విద్యా వ్యవస్థకు అధిపతులుగా ఈ బ్రాహ్మణులు నిర్మించడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. మనం చరిత్రలో గమనించినట్లయితే శాతవాహనులు ఎవరైతే ఉన్నారో శాతవాహనులు ప్రధానంగా బ్రాహ్మణులు అని చెప్పుకోవచ్చు. వీళ్ళు రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఓకేనా? అంటే మలివేద కాలం నాటికి బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యం ఎంతగా పెరిగిందనేది ఈ ఉదాహరణ ద్వారా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత వైశ్యులు ఎవరైతే ఉన్నారో ఈ వైశ్యులు చిన్న చిన్న గుంపులుగా ఏర్పడి వర్తక వాణిజ్యాన్ని కూడా నిర్వహించడం జరిగింది మలివేద కాలం నాటికి. వ్యక్తులు వృత్తిని వారసత్వంగా భావించి అదే కొనసాగించేవారు. చూడండి ఎట్లా ట్రాన్సిషన్ జరిగిందంటే పూర్వవేద కాలంలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు వారు చేసే పనిని బట్టి వర్ణంగా భావించేవారు. కానీ మలివేద కాలం నాటికి ఆ పని శాశ్వతంగా మారి వర్ణం కాస్త వర్గంగా వర్గం కాస్త కులంగా మారింది. అంటే పూర్వవేద కాలంలో బ్రాహ్మణుని యొక్క కొడుకు రాజ్యం పట్ల ఆసక్తిని కనుక చూపిస్తే అతను క్షత్రియుడిగా పిలువబడేవాడు. క్షత్రుని యొక్క కొడుకు పఠనాశక్తిని కలిగి ఉండి వేదాల పట్ల ఆసక్తిని కలిగి ఉంటే అతను బ్రాహ్మణుడిగా పిలువబడేవాడు. అదే బ్రాహ్మణుని యొక్క కొడుకు వర్తక వాణిజ్యాల మీద ఆసక్తిని కనబరిస్తే అతను వైశ్యునిగా చూపబడేవాడు. ఈ మూడు కాకుండా మిగతా అంశాలలో వేరే అంశాల్లో చదువు కాకుండా ఈ మిగతా అంశాల్లో లేకుండా మిగతా వారికి సేవ చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శూద్రులుగా పిలువబడేవాడు పూర్వవేద కాలంలో. కానీ మలివేద కాలం నాటికి ఈ పనులన్నీ కూడా స్థిరం చేయబడి ఆ పనిని బట్టి వర్గంగా ఈ వర్ణం కాస్త వర్గంగా వర్గం కాస్త కులంగా పిలువబడి సమాజం కులాలుగా విభజించడం జరిగింది మలివేద కాలం నాటికి అని మీరు గమనించాలి. ఇది ప్రధానమైనటువంటి తేడా మలివేద కాలం నాటికి అని గమనించండి. మరైతే ఈ మను సిద్ధాంత ప్రభావం అనేది స్త్రీ విద్య మీద ఉంది. తర్వాత సమాజం మీద కూడా అనేక కట్టుబాట్లు విధించడం జరిగింది. ఇవన్నీ కూడా మనుధర్మ శాస్త్రం అనేది సమాజం మీద ఎక్కువగా ప్రభావం చూపించడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మతపరమైన అంశాలకు విద్యా విధానంలో అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మత గ్రంథాలు సూత్రాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా విస్తృత ప్రాచుర్యం జరిగిందని గమనించండి. అట్టడుగు వర్గాల వారికి విద్యను అందించకపోవడంతో సమాజంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చి ప్రధానంగా బౌద్ధ మతం జైన మతం అనేవి క్రీస్తుకు పూర్వం 6వ శతాబ్దం నుంచి ప్రారంభమై అవి చాలా విప్లవాత్మకమైన మార్పులతో సమాజంలో వర్ధిల్లడం జరిగిందని గమనించాలి. ఇదంతా కూడా మలివేద కాలం నాటి పరిస్థితులు బౌద్ధ మతానికి జైన మతం యొక్క ఆవిర్భావానికి దారితీసినవని మనం గమనించండి. ఓకేనా? సో ఐ థింక్ మీ అందరికీ కూడా మలివేద కాలం నాటి విద్య యొక్క లక్ష్యాలు మీ అందరికీ అర్థమని నేను అనుకుంటున్నా. సో తర్వాత వీడియోలో మనం బౌద్ధ మతం దాని యొక్క అంశాల గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ వన్. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నన్ను ఫాలో అవ్వటం మర్చిపోద్దు మిత్రులారా. థ్యాంక్ యూ వన్.